ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఏ ఉద్దేశపడుతున్నది కాదు. హలో మై డియర్ బంగ్లా ప్లేయర్లు, ఎక్కడున్నారు? జల్ది రండి, గ్రౌండ్లో వచ్చి మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఎలాగో టాస్ ఓడిపోతాడు, ఆయన ఆనవాయితది. మనమే తుక్కువ చంపాలి. ఎందుకంటే ఇది మన బంగ్లాదేశ్ కాదు కదా. బంగ్లాదేశ్లో అయితే మన ఓడిస్తారు. కానీ ఇది దుబాయ్ స్టేడియం మనకు పెట్టింది పేరు బంగ్లా. నాది ఆట, ఇండియాది ఆట. ఇక చూద్దాం, రండి జల్దీ. ఏంట్రా శాంటో, నాకన్నా ముందు వాళ్ళని పోయి స్పీచ్లు ఇస్తానేంటి? కానీ లాస్ట్లో ఒక పంచి చెప్పినవు, అది భయం నచ్చింది నాకు. ఇండియా ఆట చూసినావా, ఒప్పుకున్నావు. ఆ మాత్రం భయం ఉండాలి ఇండియన్స్ అంటే, అర్థమైందా? ఏంద్రా టాస్ ఓడిపోయేది? అదేదో నాకు ఫామ్లో లేనప్పుడు అలా ఓడిపోయాను. ఈరోజు టాస్ గెలుస్తా, బంగ్లా మీద 150 కొడతా. ఓకే బంగ్లా ప్లేయర్. ఏంటి శాంటో అన్న, పోయి రోహిత్ శర్మ ఎందుకు గెలుపుతావు? వాళ్ళు ఓటుడు ఉంటే మధ్యలో మోతవుతుంది. నీకేం తెలుస్తుంది నా బాధ? బాలింగ్ వేస్తే నాకు తెలుస్తుంది. వాళ్ళని ఒట్టిగా గెలక మాకు ఏదైనా చెప్పేది ఉంటే మనం గ్రూప్ మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవచ్చు కదా. ఎందుకన్నా వాళ్ళని గెలుపుతావు? అది కాదు ముస్తఫుల్ రెహమాన్, నేను ఏమన్నానంటే వాళ్ళకు కొద్దిగా టెన్షన్ పెడితే వాళ్ళు జల్దీ వికెట్లు పడతాయని నేను అలా అన్నాను, అంతేగాని ఇంకోటి ఏం లేదు. కానీ మనం మాత్రం నాగిన పాటకు మాత్రం డాన్స్ చేయాలా. గెలవాలి, నాగిన పాటకు డాన్స్ చేయాలి. ఏంట్రా శాంటో, బగ్గాయి కొడుతున్నామో? నాగిన డ్యాన్సు, ఎగరాలి, దుంకాలి, మీరు గెలవాలి, ఇవన్నీ మీరే చెప్పుకుంటారా? అంటే కింగ్ లేరురా. కింగ్ అంటే ఏమనుకున్నావు? కింగ్ విరాట్ కోహ్లీ అంటారా బాబు. అన్నా కింగ్ అన్న, చూడన్నా, మ్యాచ్ గెలుస్తాం. ఎలాగో గెలిచిన తర్వాత నాగిని పాటకు డాన్స్ చేస్తే ఉంటది. మీ ఇండియన్స్ అందరూ ముచ్చపోవాలి ఇక. చూడిగా రోహిత్ చెప్తా ఉంటే ఏమో అనుకున్నా, ఈ బంగ్లా నాయాలకు బాగానే దూల ఉన్నది. నేను ఒక 200, నువ్వు ఒక 150, మనమే కొట్టేదానికి. వీళ్ళకి అప్పుడు దూల తీరుద్దిగా. ఎందుకులే అన్న అన్ని పెద్ద మాటలు. ముందైతే టాస్ గెలవండి, గెలిచిన తర్వాత గ్రౌండ్లో చూసుకుందాం. ఎలాగో గెలవరు. ఓకే, గ్రౌండ్లో కలుద్దాం, బాయ్. చూసినామన్నా బంగ్లా వాళ్ళు ఎలా అంటున్నారు. నేను జట్టులో ఉంచుంటే 10 ఓవర్లు అయ్యేలోపు మన స్కోర్ని 150, 180 దాకా తీసుకెళ్ళేవాడిని కదా. ఎందుకన్నా సైడ్ ఉంచుతావు నన్ను ఇలా? మళ్ళీ వచ్చినావా ఇక తలుగుకు. ఏం చెప్పాలరా బాపు, ఈ బంగ్లా నాయాలేమో నాగిన పాట, నీదేమో బ్యాటింగ్ పాట, టీంలో ఉంచుకోలేదని. ఇట్లా కాదురా, నేను పోతా. అవుట్ అయితే మళ్ళీ నీకు ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నాకు ఒక్కుంటా తీరా. కలుద్దాం స్టేడియంలో, బాయ్.